హలో మాయా, నేను చెప్తున్నాను మాయా, 2 నెలల్లో మనం రిచ్ అయిపోతాం మాయా. ఎలాగో చెప్తాను నేను మాయా. 70 మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు అవుతాయి మాయా. ఈ 2 నెలలు కంటిన్యూస్గా అవుతూ ఉంటాయి మాయా. మాయా ఇది ఫస్ట్ వీక్ 14 మ్యాచెస్ ఉంటాయి మాయా. 14 మ్యాచెస్ మనం షూర్ షాట్ వేస్తాం మాయా. అందులో మనకి ఒక 4 పోయినా ఇంకో 10 ఉంటాయి మాయా. అంటే మనకు ప్రాఫిట్ 6 మిగిలే. అంటే అట్లీస్ట్గా చూసుకుంటే ఒక లక్ష 50 మిగిలిద్ది. సో వెంటనే మనం ఒక జీటీ బండి ఏదో కొనేస్తాం, అది వేరే విషయం. ఇదే ప్లాన్ కానీ మనం ఇంకొక 2 months కానీ యూజ్ చేసామంటే మాయా, ఒక కారు కొంటాం, అలానే బ్యాంకాక్ లేదంటే స్విట్జర్లాండ్ ఒక ట్రిప్ వేసేద్దాం మాయా. ఎంతకన్నా ఏం కావాలి చెప్పు, ఏమంటావు? ఇన్వెస్ట్మెంట్ ఏంట్రా? ఓ అద్దా, ఏముంది నీకు స్లైసోడ్ ఫ్రెండ్ మజా తెలుసా? మై పాకెట్టోడు వీళ్ళందరూ మనకు లోన్లు ఇస్తారా? లోన్ తీసావా, వేసావా, గెలిచేసావా, కట్టేద్దాం వెంటనే. ఏమంటావు? నువ్వు దానికి రెడీ అయిపో. ఇదంతా డేరింగ్ బిజినెస్ రా. ఏరా ఈ మంత్ హాస్టల్ డబ్బులు కట్టావా? ఇలాంటి ఎదవాళ్ళు చూసి మోసపోకండిరా మీరు. డబ్బులు ఎప్పుడు ఊరికే రావురా. ఈజీ మనీ అంటే ఈజీ మనీ ఎలా వస్తుందిరా? ఈజీ మనీ కష్టపడ్డావా? ఎందుకురా ఇవన్నీ? అప్పుల్లోకి పోయి తర్వాత ప్రాణాలు తీసుకోవడం. ఫ్రీగా వచ్చేది ఏది కూడా ఉండదురా ఎక్కువ రోజులు. అర్థం చేసుకుంటారా కుర్రాళ్ళు? ఏదో గేమ్ అంటే సరదాగా ఎంటర్టైన్మెంట్ కొంచెం చూసేయాలా, వదిలేయాలా. అయినా మేము బెట్టింగ్ ఆడతామంటారా? మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడా? మీరు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పేరు నాకుకొని పోతారా? చెప్పడం మర్చిపోయాను, మా ఫ్రెండ్ ఇంటి పేరు సంక నాకపోతారా ఎదవల్లారా. సే నో టు బెట్టింగ్ రా.